ఆస్తమా అంటే బ్రీతింగ్ ప్రాబ్లం. మనం శ్వాస తీసుకునే శ్వాసకోశ అవయవాల్లో భాగమైనటువంటి ఊపిరితిత్తులో ఉండే గాలి గొట్టాలు. ఆ గాలి గొట్టాల్లో ఉబ్బు ఏర్పడి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి వాళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇది తరచుగా జరుగుతుంది అనమాట. ఈ కండిషన్ని ఉబ్బసం లేదా ఆస్మా అని అనడం జరుగుతుంది. ఇంకా కొంచెం డీటెయిల్లోకి వెళ్తే ఈ ఎగ్జాంపుల్, ఈ ముక్కు నుంచి శ్వాస వ్యవస్థ ముక్కు నుంచి స్టార్ట్ అయ్యి ఆ గాలి పీల్చుకొని ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి, కుడి ఎడమ ఊపిరితిత్తుల్లోకి ఈ గాలి గట్టాల ద్వారా శ్వాస నాళం ఆ గాలి గొట్టాలు విభజించబడి ఉంటుంది ఊపిరితిత్తుల నిండా. ఎట్లంటే ఒక చెట్లు వేర్లు ఉన్నట్లు, ఒక చెట్టు పైన కాండము, తర్వాత కొమ్మలు, తర్వాత చిన్న చిన్న కొమ్మలు, తర్వాత ఇంకా ఆకులకు డివైడ్ అయితే ఎలా అయితే ఉంటుందో అటువంటి వ్యవస్థ మన ఊపిరితిత్తుల్లో కూడా ఉంటుంది. అది ముక్కు ద్వారా తీసుకునే గాలి నుంచి అది ఊపిరితిత్తుల భాగంగా లోపలికి వెళ్ళి ఇది ఆక్సిజనేషన్ జరుగుతుంది అనమాట. సో మన బ్లడ్లోకి ఈ ఆక్సిజన్ని పంపు చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ కండిషన్లో, ఈ ఉబ్బసం ఆస్మాలో ఇతరత్ర కారణాల వల్ల మనం తీసుకున్న గాలి కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎలర్జీ కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల గొట్టాలలో ఒక రియాక్షన్ జరిగి ఆ గాలి గొట్టాలు ఉబ్బటం జరుగుతుంది. గాలి గొట్టాలు ఉబ్బటం ఏంటి, ఊపిరికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లంకి ఎలా వస్తుంది అనుకుంటే ఎగ్జాంపుల్గా మీకు ఈ పెన్నే తీసుకుందాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ పెన్ను ఊపిరితిత్తులు గాలి గొట్టం అనుకోండి. దీని లోపల ఉండే ఈ రంధ్రం ద్వారా లోపల ఉండే ఏదైతే గ్యాప్ ఉందో దాని ద్వారా గాలి వెళ్తుంది. ఇట్లా ఫ్రీగా ఇలా గాలి రావడం జరుగుతుంది. ఈ ఆస్తమా అటాక్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ డయామీటర్ ఉంది చూసారా, ఇది ఫ్రీగా ఓపెన్గా ఉంటుంది. వాళ్ళకి ఈ గోడలు ఉబ్బిపోయి ఈ ఏదైతే గొట్టం ఉందో గొట్టం మూసుకుపోతుంది. మూసుకుపోయినప్పుడు ఇలా నార్మల్గా తీసుకోవాల్సిన నిమిషానికి 16 నుంచి 18 సార్లు మనం గాలి పీల్చుకోవడం జరుగుతుంది. ఏ ఇబ్బంది లేని వాళ్ళకి. అదే ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఈ అన్ని గాలి గొట్టాలు ఉబ్బిపోయి మూసుకుపోతే ఏమవుతుంది, గాలి వెళ్ళడంకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, ఇది ఇట్లా క్లోజ్ అయిపోయినట్టు అవుతుంది ఆల్మోస్ట్గా. ఇప్పుడు దీంట్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఈ రీఫుల్ చూసుకోండి. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ డయామీటర్ లోపల గ్యాప్ ఎంతైతే ఉందో, ఆస్తమా అటాక్ అయిన వాళ్ళకి ఉబ్బిపోయి ఈ లోపల గ్యాప్ డయామీటర్ చూసారా ఇంత తగ్గిపోయి వాళ్ళకి గాలి వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది. ఈ కండిషన్ని రికరెంట్గా వస్తూ ఉంటే వాళ్ళకి ఉబ్బస రోగం లేదా ఆస్మా అంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కారణాలు గాలి ద్వారా మనం తీసుకునే గాలి లోపల స్వచ్ఛమైన గాలి లేకుండా దాంట్లో డస్ట్ కానీ, దుమ్ము కణాలు కానీ, పోలెన్ అంటే పూలలో ఉండే పుప్పడి కావచ్చు, ఇతరత్ర ఏ రకాలైన ఆ పోలెన్ వల్ల కూడా ఎలర్జీ వచ్చి ఆస్తమా వచ్చే కారణాలు ఉంటాయి. తర్వాత పురాతనమైన బుక్స్లో ఉండే మిట్స్, దుమ్ము కణాల వల్ల కానీ, తర్వాత డ్యామ్ ప్రూఫ్ అంటారు, గోడలకి ఉండే బూజు డ్యామ్ ప్రూఫ్, ఈ బూజును దులపడం ద్వారా వచ్చే దాంట్లో ఉండే మిట్స్, ఈ దుమ్ము వల్ల కూడా, ఇంకా చూసుకుంటే పొల్యూషన్, పొగ ద్వారా వచ్చే మిట్స్ కావచ్చు, దుమ్ము కావచ్చు, ఇంకా బెడ్షీట్సే అవ్వచ్చు, తర్వాత కర్టెన్స్ అవ్వచ్చు, తర్వాత మనం పెంచుకునే పెంపుడు జంతువుల్లో ఉండే ఫర్ అంటే వాటి బొచ్చు, అవి అవ్వచ్చు. ఏ రకాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇవి. తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, టాయ్స్, ఆ టాయ్స్లో ఉండే ఫర్ చిన్నగా ఉంటాయి అవి. తర్వాత అతి ముఖ్యంగా దిండ్లు, పిల్లలకు వాడే బట్టలు, తర్వాత పిల్లలకు వాడే బెడ్షీట్స్, తర్వాత పిల్లలకు వాడే టవల్స్ కానీ వాటి ఫర్ ఉంటుంది. మెత్తగా స్మూత్గా ఉండాలని తీసుకుంటారు. ఒకవేళ ఆ ఫర్ వల్ల కూడా అవి లోపలికి వెళ్ళిపోయి ఆ ఎలర్జీ కారణంగా వల్ల కూడా ఈ పిల్లల్లో లేదా పెద్దవాళ్ళలో కూడా ఈ ఆస్మా అనేది రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఈ కెమికల్స్, ఈ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, పర్ఫ్యూమ్స్,
ఇంక ఇతర ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టాయిలెట్స్లో యాసిడ్తో క్లీన్ చేస్తూ ఉంటారు, లేదంటే కొన్ని డిటర్జెంట్స్ వల్ల కొన్ని వీటి వల్ల క్లీన్ చేయొచ్చు. ఆ స్మెల్ వల్ల కూడా ఈ ఎలర్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలామందికి గోడలకి పెయింట్ వేసేటప్పుడు ఆ వచ్చే స్మెల్ కూడా ఈ ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కామన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి నార్మల్గా కాకుండా ఇలాంటి ఇతరతర కారణాల వల్ల స్మెల్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, యాసిడ్ స్మెల్స్ కావచ్చు, డస్ట్ కావచ్చు, వీటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఆస్తమా రావచ్చు. ఇంకొకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే తీసుకునే ఆహారం ద్వారా కూడా రావచ్చు. ఫుడ్ ఇన్కంపాటబిలిటీ, ఫుడ్ ఎలర్జీస్, లేదా డ్రగ్ రియాక్షన్స్ వల్ల కూడా ఈ ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమందికి డ్రై ఫుడ్ లైక్ ఎండు చేపలు, నాకే తీసుకోండి, నాకు ఎండు చేపలు తింటే ఇమ్మీడియట్గా బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్తమా లాగా వస్తుంది. అట్లా చాలామందికి చాలా ఫుడ్ రియాక్షన్స్ వల్ల కూడా రావచ్చు. సో ఇట్లా ఈ కారణాలు ఇంకా చాలా వందలలో కారణాలు ఉంటాయి. సో అవి మీరు తెలుసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకొని దాన్ని నివారించడం ద్వారా కూడా మనం నివారణలోకి వెళ్ళినప్పుడు నేను ఇంకా వివరంగా చెప్తాను. ఇవి కారణాలు చెప్పుకోవడానికి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాటిని ఎలా నివారించవచ్చు. సో కారణాలని ఆపడం ద్వారా ఈ అటాక్ని నివారణ చేసుకోవచ్చు. దీన్ని ప్రివెన్షన్ కింద మనం చెప్పుకోవచ్చు.